రాంచీ వన్డేలో భారత్ విక్టరీ కొట్టింది. ఆసక్తి రేపిన పోర్లో సౌత్ ఆఫ్రికాపై పైచేయి సాధించింది. 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికానే టాస్ గెలిచింది. అయినా భారత్ టెన్షన్ పడలేదు. కూల్గానే బ్యాటింగ్ చేసింది. రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్వి జైస్వాల్ టచ్లో ఉన్నట్టే కనిపించాడు. కానీ 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెలరేగిపారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఓ ఎండ్లో రోహిత్ శర్మ, మరో ఎండ్లో విరాట్ కోహ్లీ పరుగుల వేటలో పోటీ పడ్డారు. చూస్తుండగానే హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. అయితే రెండో వికెట్కు 136 పరుగులు జోడించాక రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 51 బంతుల్లో 57 పరుగులు సాధించాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ దూకుడు కొనసాగించాడు. రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ తో కలిసి కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. వన్డే కెరియర్ లో 52వ సెంచరీ నమోదు చేశాడు. 120 బంతుల్లో 135 పరుగులు చేశాక విరాట్ పెవిలియన్ చేరాడు. అయితే రాహుల్ మాత్రం కూల్ గా తన పని కానిచ్చేశాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజా కూడా విలువైన పరుగులు జోడించారు. చివరకు భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. రాహుల్ 60, జడేజా 32 పరుగులు చేశారు. 350 పరుగుల టార్గెట్ చేజ్ లో సౌత్ ఆఫ్రికాకు ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ తగిలింది. హర్షిత్ రాణా వేసిన తన తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత హర్షదీప్ కూడా సఫారీలకు షాక్ ఇచ్చాడు. దీంతో 11 పరుగులకే టాప్ 3 వికెట్లను పర్యాటక జట్టు కోల్పోయింది. ఈ దశలో మాథ్యూ బిడ్జ్కే, టోనీ డి జార్జీ నిలకడగా ఆడారు. ఈ జోడీకి కుల్దీప్ యాదవ్ చెక్ పెట్టాడు. ఆ తర్వాత డెవాల్డ్ బ్రేవిస్ కాసేపు భయపెట్టాడు. బ్రేవిస్ అవుట్ అయ్యాక మార్కో యాన్సన్ విధ్వంసమే సృష్టించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. క్రీజ్లో ఉన్నంతసేపు చెలరేగిపాడు. అయితే యాన్సన్, మాథ్యూ బ్రిడ్జ్కేను కుల్దీప్ ఒకే ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 228 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పర్యాటక జట్టుపై ఒత్తిడి పెరిగింది. టార్గెట్ ను అందుకోవడంలో విఫలమైంది. దీంతో టీమిండియా విజయం సాధించింది. అయితే భారత్ భారీ స్కోర్ సాధించినప్పటికీ బౌలర్లకు మాత్రం సవాల్ తప్పలేదు. మాథ్యూ బ్రిడ్జ్కే 80 బంతుల్లో 72 పరుగులు, యాన్సన్ 39 బంతుల్లో 70 పరుగులు చేశారు.